విశాఖ జిల్లా అచ్యుతాపురంలో బిగ్ టీవీ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించింది. అచ్యుతాపురం రైస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపునకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మెడికల్ క్యాంపుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ క్యాంపునకు వచ్చిన ప్రజలకు బీపీ, షుగర్, ఈసీజీ, డెంటల్ టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపునకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపులు కొనసాగుతున్నాయి. అచ్యుతాపురం రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రైజ్ హాస్పిటల్ అటు అచ్యుతాపురం SCZ కాలనీలో అదేవిధంగా గాజువాకలో కూడా 2 చోట్ల మెడికల్ క్యాంపులు నిర్వహణలో భాగమైనటువంటిది అయితే ఉంది. మనము విజువల్లో కూడా చూడొచ్చు. అచ్యుతాపురం SCZ కాలనీ కొత్త కోడూరు శ్రీ మోదుకొండమ్మ తల్లి గుడి దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ క్యాంపుకు సంబంధించి ముఖ్యంగా చూస్తే ఆ క్రిటికల్ కేర్ అదేవిధంగా జనరల్ ఫిజిషియన్ ఆర్థో ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఆ డెంటల్ వీటన్నిటికి సంబంధించి ఈసీజీ, బీపీ అన్నీ కూడా చెక్ చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా అంటే సామాజిక సేవలో ఒక పక్క నుంచి బిగ్ టీవీ ఈ మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహణ చేస్తూ ఉంటే హాస్పిటల్స్ కూడా దీనిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అనేక మంది విలేజెస్ కావడం, దీనికి తోడు SCZ కాలనీ అంటే మొత్తం అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా, దీనికి తోడు మొత్తం ఫార్మా కావడంతో అటు కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు, గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు, అదేవిధంగా ఇతర జనరల్ సంబంధించినటువంటి అనేక వ్యాధులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఎండలు మండిపోతున్నా కూడా చాలామంది కొంతవరకు ఇబ్బందులు పడుతున్నా ఇక్కడికి వచ్చి చెకప్ చేయించుకుంటున్నటువంటిది అయితే ఉంది. చెక్ చేయడం ఒకటే కాదు, ఆ సజెషన్స్ ఇవ్వడంతో పాటు మెడిసిన్ కూడా ఉచితంగా అందిస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ డాక్టర్స్ వీళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు డెంటల్కి సంబంధించిన డాక్టర్ కార్తిక్ ఉన్నారు, వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి అంటే ఇదంతా కూడా SCZ కాలనీ వస్తున్నటువంటి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? సార్ మోస్ట్లీ ప్రాబ్లమ్స్ అంటే పుచ్చిపోయిన పళ్ళు, స్టెయిన్స్ అవి వస్తున్నాయి. కొంతమందికి నవిలేవల అలవాటు వల్ల కింద జింజాయి అంతా ఇన్ఫ్లేమ్ అయి ఉంది. సో హ్యాబిట్ ఆపుకుంటే బెటర్ మనకి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇదంతా తెలియకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్లాంటి క్యాంప్స్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి అయితే నాకు తెలిసి చాలా వరకు ఉపయోగపడతాయి. ఇంకా మనం చెప్పేది వాళ్ళు ఫాలో అయ్యేదాన్ని బట్టి ఉంటుందండి. సో చూస్తున్నాము ఒక పక్క నుంచి అంటే ఇప్పుడు ఆ డెంటల్కి సంబంధించి చూసాము, అదేవిధంగా బీపీ, షుగర్ టెస్టులు కూడా కంటిన్యూగా చేస్తున్నారు. విలేజ్కి సంబంధించినటువంటి అనేక మంది ఇక్కడికి వచ్చి వీటిని చెక్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మెడికల్ క్యాంపులో క్రిటికల్ కేర్కి సంబంధించి డాక్టర్ హరీష్ ఉన్నారు. ఒకసారి సార్, అంటే వస్తున్నటువంటి వాళ్ళకి చూస్తున్నాం ఒకటే మేజర్గా ఈ ప్రాంతంలో ఇన్ని క్యాంపులు నిర్వహణ చేయడానికి కూడా ఒకటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా కావడం వల్ల ఎట్లాంటి కేసెస్ని ఐడెంటిఫై చేస్తున్నారు? అసలు వస్తున్నట్టు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఏంటంటే లోవర్ బ్యాక్ ఏక్ అది ఉన్న ముడుకుల నొప్పులతోటి, షుగర్ అది అన్కంట్రోల్ ఉండడం వల్ల అండ్ బీపీ అది అన్కంట్రోల్ ఉన్న పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అవగాహన అది లేకపోవడం వల్ల మెయిన్గా ఈ అన్కంట్రోల్ బ్లడ్ షుగర్స్ అయ్యి ఉండడం అన్నది జరుగుతూ ఉంటుందన్నమాట. మనం ఏంటంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి డైట్ అది ఎలా తీసుకోవాలి, ఒకవేళ బీపీ ఎక్కువ ఉంటే సాల్ట్ అది రిస్ట్రిక్ట్ చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అది ఎలా చేయాలి, అండ్ ఒకవేళ నడుము నొప్పులు అయ్యి ఉంటే దానికి కావాల్సిన నెసరీ ఫ్రీ మెడికేషన్స్ అయ్యి ఇచ్చి మన సైడ్ నుంచి ఇఫ్ ఇట్ ఈస్ ఆయింట్మెంట్స్ అవనివ్వండి ఏమన్నా వాట్ ఎవర్ ఫ్రమ్ రైజ్ హాస్పిటల్స్ డాక్టర్ అవినాష్ వేగి లీడర్షిప్లో వీఆర్ డూయింగ్ ఆల్ దిస్. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది యాజ్ ఆఫ్ నౌ. ఏంటంటే ఇక్కడే కాదు, మేము మల్టిపుల్ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈరోజే రైజ్ హాస్పిటల్లో అటు గాజువాకలో క్యాంప్ నడుగుతుంది, బిగ్ టీవీ చేస్తున్న దాంట్లో ఇప్పుడు అచ్యుతాపురంలో కూడా నడుస్తుంది. బికాస్ బిగ్ టీవీలో అంది మేము హాస్పిటల్ దగ్గర కూడా ముందు కండక్ట్ చేసాము. వీ హ్యావ్ ఎ బిగ్ సపోర్ట్ ఫ్రమ్ ద బిగ్ టీవీ. థ్యాంక్స్ టు ద బిగ్ టీవీ టీమ్ ఆల్సో ఫర్ సపోర్టింగ్ అస్, ఫర్ ఎంకరేజింగ్ టు డూ ఆల్ దీస్ మెడికల్ క్యాంప్స్. మనకేంటి ఇది మెయిన్గా ఈ ఏరియాలో ఏంటంటే ఇక్కడ ముసలి వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే లోవర్ బ్యాక్ ఏక్, జనరలైజ్డ్ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్తో ఉన్నారు. వాళ్ళకి ప్రికాషనరీ ఎలాగ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, స్ట్రోక్ అది రాకుండా బీపీ అది కంట్రోల్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ మనం అడ్వైస్ చేస్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తున్నాము అండ్ వీఆర్ డూయింగ్ పర్లేదు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఉన్నటువంటి టెస్టులతో పాటుగా మెడిసిన్ కూడా ఫ్రీ మెడిసిన్ వస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఏదైతే డాక్టర్స్ని సజెస్ట్ చేస్తున్నారో డాక్టర్స్ దానికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ కూడా ఇస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఇంకొక పక్క చూస్తే ఇక్కడ ఈసీజీ, ఎందుకంటే గుండె సంబంధించినటువంటి అనేక వ్యాధులు కూడా ఉంటాయి. సో మనమైతే వెళ్ళొచ్చు లోపల. ఒక అబ్బాయికి ఒక వ్యక్తికి అయితే ఇక్కడ ఈసీజీ చేస్తున్నారు. సో అంటే ఈ విలేజెస్కి వచ్చేసరికి అంత అవగాహన ఉండకపోవడం అనేది చాలా ఉంది. దగ్గరుండి ఈసీజీ మిషన్స్ కూడా తీసుకొచ్చి ప్రస్తుతం ఈ మెడికల్ క్యాంపులో వీళ్ళైతే చేస్తున్నటువంటిది అయితే ఉంది.
ఇది అంటే మాట్లాడతారు కదా, ఏం చెప్తారు? ఇట్లాంటి క్యాంప్స్ ఈసీజీలు కూడా మెడికల్ క్యాంప్లో తీసుకొచ్చి విలేజెస్లో పెడుతున్నారు కదా, ఏం చెప్తారు? ఇటువంటి మెడికల్ క్యాంప్స్ ఈ రూరల్ గ్రామంలో జరగడం వల్ల చాలామంది ప్రజలకు ఉపయోగపడుతుంది. అదే అట్ ద సేమ్ టైం ఈసీజీ, ఐ టెస్ట్స్ ఇవన్నీ చేయడం వల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చాలామంది ప్రజలకు తెలియదు ఇలాంటివి కూడా ఈసీజీ చేయించుకోవాలని. జనరల్గా ఇలాంటివి చేయించుకోవడం వల్ల ముందు జాగ్రత్తగా ఇలాంటి రూరల్ ప్రజలకు అందరికీ అవగాహన కల్పించి బిగ్ టీవీ ఆధ్వర్యంలో అలాగే రైస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతున్నాం. చాలా ఇక్కడ గ్రామస్తులందరూ చాలా వరకు చూస్తే ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా, పొల్యూషన్ చాలా వెళ్ళిపోతుంది, బాడీలోకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. జనరల్గా ఇదంతా ఫార్మా ఇండస్ట్రీస్ ఏరియా. జనరల్గా పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల చాలామందికి తెలియదు. ఇటువంటి మెడికల్ క్యాంపులు రెగ్యులర్గా చేయడం వల్ల ప్రజలకు అవగాహన కల్పించి చేయడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్గా చూస్తే మనం చూస్తున్నాము అటు రైజ్ హాస్పిటల్లో, అదేవిధంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపు నిర్విరామంగా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక మంది అటు డెంటల్, జనరల్ ఫిజిషియన్, అదేవిధంగా క్రిటికల్ కేరు, ఈసీజీ, బీపీ, షుగర్ మొత్తం టెస్టులన్నీ నిర్వహించి ఉచితంగా మందులు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెడికల్ క్యాంపులు ఇలా నిర్విరామంగా మరికొన్ని జరగాలని ఇక్కడ చెకప్ చేయించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా. For more videos like this, subscribe Big TV channel.